వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఉమా సోమేశ్వర మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉమా సోమేశ్వర వాకర్స్ అసోసియేషన్, ఉమా సోమేశ్వర మహిళా వాకర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. జేడీ శ్రీనివాస్ సారథ్యంలో ఆద్యంతం ఆహ్లాదకర వాతావరణంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాపు వనితా క్లబ్ భీమవరం శాఖ అధ్యక్షురాలు, మహిళా కార్యదర్శి, మహిళా కోశాధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నల్లం రఘుబాబు, గౌరవ అధ్యక్షులు నల్లం వెంకటకృష్ణ నాగేశ్వరరావు, అధ్యక్షులు మెంటే పూర్ణచంద్రరావు, మహిళా కార్యదర్శి మెంటే లక్ష్మీకాంతి, శీలం మార్టిన్ బాబు గారు, మోపిదేవి సత్యనారాయణ, పురుషోత్తపు అర్జున్ రావు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. సరే, మంచిదండి. మరి ఈ నోబుల్ ప్రొఫెషన్ ఇది కాబట్టి ఆ ప్రొఫెషన్లో మనం కంటిన్యూ అవ్వడం, మీరు కంటిన్యూ అవ్వడం ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇప్పుడు మీకు చెప్పారు కథలు. మరి ఆ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జయంతిని మనం ఉపాధ్యాయ దినోత్సవంలో జరుపుకున్నాం. ఫిలాసఫర్ అని, చాలా తత్వవేత్త అని, అనేక మహాజ్ఞాని అని ఇవన్నీ కూడా చెప్పుకుంటున్నాం. అయితే ఏమి ఇచ్చేమో అనేది ప్రతి వారు కూడా ప్రశ్న వేసుకోవాలంటే, ఎందుకంటే ఒక 20 సంవత్సరాలు వచ్చే వరకు సమాజం మనకి ఇస్తున్నారు, ప్రొవైడ్ చేస్తున్నాం. మనం ఓన్ ఎర్నింగ్ స్టార్ట్ అవుతాయి, మన సంపాదన పనులు అవుతాం. అయిన తర్వాత కూడా ఇంకా సమాజాన్ని దోచుకునేటటువంటి రీతిలో మనం ఉంటే ఇక మనకంటే దౌర్భాగ్యం ఇంకొకడు ఉండరండి. కానీ ఈ రోజుల్లో అదే జరుగుతుంది చాలా మంది విషయంలో. కానీ ఒక 20-25 సంవత్సరాలు వచ్చిన తర్వాత సమాజంలో వనరులను ఉపయోగించుకొని మనం ఒక స్టేటస్ పొంది తిరిగి సమాజం ఇచ్చినటువంటి దాన్ని మనం ఎవరికి ఇవ్వాలంటే తిరిగి సమాజానికి ఇవ్వాలి. సత్కరించుకోవడం చాలా సుదృఢమైనది, చాలా మంచిది. ఇది స్వామి పేరు మీద, మన వాకర్ చేసిన పేరు మీద ఒకటే పేరు ఉండటం, మన అందరం కూడా ఇక్కడ ఈరోజు సమావేశమై మనం ఈ గురువులందరినీ కూడా సత్కరించుకునే కార్యక్రమంలో ఈరోజు మన అందరూ సమావేశమై. గురువు అంటే మనకి తల్లిదండ్రుల తర్వాత గురువే దైవం. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవం, గురువు దైవం. మీ జీతం తీసుకుంటారు, నిస్వార్థాన్ని కావజేయటం అది దేవుని ప్రేమ. తల్లి గారు పాఠాలు చెప్పడం జీతం తీసుకుంటే దాంట్లో నాకు తృప్తి లేదు. పని చేస్తున్నాము, జీతం తీసుకున్నాను, తృప్తి లేదు. మరి ఎక్కువ ఉంటుంది, సేవ కిందకు రాదు. అది సేవ కాదు. ఆమె అంటారు సమాజ సేవ ద్వారా ఎంతో తృప్తి కలుగుతుంది. ఒక కుటుంబానికి కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక విద్యార్థి కానీ సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకమని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పేర్కొన్నారు. భీమడోల్లో గురు పూజోత్సవాన్ని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సంస్థ కార్యాలయంలో గురువారం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భీమడోలు ఎంపీడీఓ సిహెచ్ పద్మావతిదేవి హాజరయ్యారు. తొలుత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మండలంలోని పలు పాఠశాల ఉపాధ్యాయులను సంస్థ సభ్యులు, అతిథులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా సమన్వయకర్త రామిశెట్టి గంగాధర్రావు, మండల కన్వీనర్ పంచకర్ల సత్యనారాయణ, సంస్థ మండల చైర్మన్ గుల్లా నూకరాజు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే విలువలు పడిపోతున్నాయి, సమాజం అంతా కూడా మరి పెడదారులు పడుతున్నటువంటి సందర్భంలో గురువు యొక్క విలువ అందరికీ కూడా తెలియాలి. గురువు పూజింపబడినప్పుడే మనందరికీ కూడా సమాజం యొక్క విలువ అందరికీ కూడా తెలుస్తుంది, సమాజం విలువ పెరుగుతుంది అనే నానుడి మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఒక్కసారి ఆ మహానుభావుడు మరి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా, ఆయన కూడా ఒక టీచరే, రాష్ట్రపతి చేసినటువంటి మహానుభావుడు. ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన జన్మదినాన్ని మరి గ్రూపు తరఫున టీచర్స్ డేగా ప్రకటించి మరి ఆ సందర్భంలో వేమడోలు మరి మండల మానవతా శాఖ ఆధ్వర్యంలో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమానికి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, పిల్లలందరూ కూడా ముఖ్యంగా హాజరైన వాళ్ళకి ఎంతమంది అనేది కాకుండా పిల్లలందరూ కూడా మనకు చదువు చెప్పేటువంటి, మనకి ఎవరైతే ఏ రంగంలో గురువు ఉన్నారో ఆ గురువును పూజింపబడినప్పుడే మనం అందరూ కూడా మన సమాజం అంతా కూడా బాగుంటుందన్న విషయాన్ని పిల్లలందరూ కూడా గమనించాలి. ఈ రోజు మనకి సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదిన సందర్భంగా మనకి ఉపాధ్యాయ దినోత్సవం అనే కార్యక్రమాన్ని మనకి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇందులో మానవతా వాళ్ళు ఈరోజు ప్రత్యేకంగా ఒక 2 సభ్యుల్ని
టీచర్స్ని బెస్ట్ వాళ్ళ కింద సెలెక్ట్ చేసుకుని వారి సన్మానం చేయడానికి పిలుపుకోవడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. దానికి నన్ను కూడా ఆహ్వానించడం కూడా చాలా ఆనందకరంగా అనిపించింది నాకు. నెక్స్ట్ ఏంటంటే ఉపాధ్యాయ వృత్తి అనేది నిజంగా చెప్పాలంటే నిజంగా దైవ వృత్తి కిందే లెక్కది. టీచర్స్ అనేది ఎందుకంటే ఈరోజు ఒక ఆఫీసర్స్ కింద అవుతున్నా, ఒక కలెక్టర్ కింద అవుతున్నా, ఒక సైంటిస్ట్ కింద అవుతున్నా, ఇది ఒక ప్రజానాయకుడి కింద అవుతున్నా, ఏ రకమైన దానికి పునాది ఎక్కడి నుంచి అంటే ఫస్ట్ స్కూల్స్ నుంచే దానికి పునాది వేసేది, బీజం వేసి మన మంచి ఉద్యోగం తీసుకొచ్చేది ఉపాధ్యాయ వృత్తి. మానవతా సంస్థ భీమడోలు మండలం నుంచి 15 లక్షల రూపాయలు ఏలూరు సెంట్రల్ బ్యాంకులో డిపాజిట్ చేసాం. దాని మీద వచ్చేటువంటి వడ్డీతో ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో ఎడ్యుకేషన్ మధ్యలో ఆగిపోకూడదు, మనకు కూడా సహకరించి వాళ్ళు ఐఏఎస్ అవుతారా, ఐపీఎస్ చదువుతారా, ఇంజనీరింగ్ చేస్తారా, ఏదైనా కానివ్వండి వాళ్ళకి మనం తప్పనిసరిగా ప్రోత్సాహం ఇవ్వాలి, వారికి ఉన్నత స్థితిని మనం తీసుకుని వెళ్ళాలి అనేటువంటి సంకల్పంతో ప్రత్యేకమైనటువంటి నిధులు కూడా మానవ ఏపీని భారీ వర్షాలు ముంచెత్తాయి. గత 3 రోజులుగా అనేక ప్రాంతాలు వరద ముంపులోనే ఉండిపోయాయి. గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ క్రమంలో వరద ప్రాంతాల్లో ఏపీలో కేంద్ర బృందం పర్యటించాలని నిర్ణయించింది. ఇప్పటికే కేంద్ర బృందం సభ్యులు రాష్ట్రానికి చేరుకున్నారు. వరద ప్రభావిత జిల్లాలో కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని ఈ బృందం పర్యటిస్తుంది. ఈ మేరకు విజయవాడకు చేరుకున్న బృందం భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో సంభవించిన నష్టాన్ని అంచనా వేయనుంది. నేరుగా నష్టాన్ని పరిశీలించడంతో పాటు వరద బాధితులతో మాట్లాడి పరిస్థితులను బృందం సభ్యులు అడిగి తెలుసుకోనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏపీ ఎన్డీఏ ముస్లిం జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అరిపుల్లా వరద బాధితులకు తనవంతు సాయం అందజేశారు. కడప నుంచి విజయవాడకు వరద ముంపు వాసులకు బ్రెడ్లు, పాలు, ప్రభుత్వ మెడికల్ కిట్లను సరఫరా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడలో తుఫాను ప్రభావంతో కురిసిన అకాల వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఏపీ ఎన్డీఏ ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో వరద బాధితులను ఆదుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్డీఏ ముస్లిం జేఏసీ ప్రతినిధులు, స్థానిక యువకులు కళ్యాణ్, బాబ్జీ, కాదర్, అరిఫ్, సోహెల్ తదితరులు పాల్గొన్నారు. వారం నుంచి కురుస్తున్న వర్షాలకు విజయవాడలో చాలా ప్రజలు ఇబ్బందికరంగా వాళ్ళు ఎటువంటి అంటే భోజనాలు లేకుండా, నీళ్లు లేకుండా కట్టబట్టలతో బయటికి వచ్చారు. వాళ్లకు ఎటువంటి సౌకర్యం కూడా లేకుండా చాలా బాధాకరము. దీనికోసము మనం అందరం కలిసి ఎవరు కూడా పార్టీ లేకుండా, మతం లేకుండా మేమందరము ఆంధ్రప్రదేశ్ టోటలీ ఈడ వచ్చేసి లీడర్స్ అయితే ఏమి, కార్యకర్తలు అయితే ఏమి, మామూలు సంఘ సేవలు అయితే ఏమి వీడికి వచ్చేసి వీళ్ళకి ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు కొంత నా చేత వరకు సహాయం చేస్తూనే ఉన్నాను. ఈ వారం నుంచి కూడా చేస్తూనే ఉంటాను. దేవుని దేవాల వీళ్ళంతా ఈ అన్ని సమస్యలు తీరే వరకు నేను విజయవాడలోనే ఉండి వాళ్ళ సమస్యలను కూడా తెలుసుకొని అధిష్టానం దృష్టికి తీసుకుపోతాను. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు మరోసారి ముంపు సమస్య రాకుండా చర్యలు చేపట్టాలంటూ అధికారులకు సూచన. మాజీ సీఎం జగన్ పై మాజీ మంత్రి దేవినేని ఉమా సెటైర్లు. విజయవాడ ముంపునకు గత వైసీపీ విధానమే కారణమని ఆరోపణ. పాలకొల్లో గణపతి మట్టి ప్రతిమల పంపిణీ, పర్యావరణ పరిరక్షణకు సహకరించాలంటూ యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ విజ్ఞప్తి. భీమడోలులో ఘనంగా గురు పూజోత్సవం, ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.